సార్. కదా దేనికి? డైరెక్షన్ కోసం సార్. డైరెక్షన్ ఆ. చెయ్యరా చెయ్యి. సార్. అసలు నువ్వు నా దగ్గర పని చేయడానికి వచ్చావా, ట్రైల్ చేసుకోవడానికి వచ్చావా? సార్, ప్రతి వాడికి డైరెక్షన్ అంటే కామెడీ అయిపోయింది. అది కాదు సార్, చిన్న కథ. చిన్న కదా నా చెప్పరా? అరే చేసి తీసుకురండి రా, సార్ కూర్చుంటాడు ఇక్కడ. అరే చేసి తీసుకొచ్చేయండి రా ఇక్కడ. దా కూర్చో. అరే అరే షూటింగ్ ఆపేయండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి. కథ చెప్తాడండి రవి. కూర్చో సార్. సార్ అది కూర్చో. కూర్చోరా నువ్వు కూర్చో. మొదలు పెట్టు. చెప్పు అది చెప్పు సార్. చెప్పవా? చెప్పమన్నా కదా, మొదలు పెట్టు. చెప్పు. సార్ ఓపెన్ చేస్తూ పల్టూర్ అండి. పల్లెటూరు, బస్తీ, టౌన్, సిటీ నేను డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు కదా. చెప్పు. ఒక ఎర్లీ మార్నింగ్ అండి. ఎర్లీ మార్నింగ్, మిట్ట మధ్యాహ్నం, సాయంత్రం అది నువ్వు కదా చెప్పాల్సింది, నేను కదా. నువ్వు చెప్తావా? చెప్పు నువ్వు కథ చెప్పు. ఒక 18 ఏళ్ళ అమ్మాయి. 18, 34, 54 నీకెందుకురా? నీకెందుకు? చెప్పు నువ్వు కథ చెప్పు. వినండి రా, మీరందరూ వినండి. సార్ నాకు భయం వేస్తుంది సార్. భయం వేస్తుందా? అవును సార్. ఎందుకురా? ఎందుకంటారేంటి సార్? ద గ్రేట్ డేంజరస్ జీనియస్ ఇడ్లీ విశ్వనాథ్ ముందు కథ చెప్పడం అంటే మాటలా సార్? వాడు పిల్లోడు సార్. పిల్లాడా? ఆడపిల్లడు కదరా, డైరెక్టర్ వాడు. నువ్వు చెప్పరా, కథ చెప్పు. చెప్పు చెప్పు. సార్ నాకు వణుకొచ్చేస్తుంది సార్. ఆ? వణుకొచ్చేస్తుంది సార్. నాకు స్టోరీ చెప్పటానికే నీకు వణుకొచ్చినప్పుడు రేపు పబ్లిక్ ఏం చెప్తావురా నువ్వు స్టోరీ? ఏవి మ్యూజిక్ సెన్స్ సార్? ఏ మ్యూజిక్ సెన్స్ సార్? ఇందులో మ్యూజిక్ ఏముందిరా? అంటే మీరు మాట్లాడుతుంటే రిథమ్ ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు అసలు. ఆ రిథమ్ ఏంటి సార్? ఆ మ్యూజిక్ సెన్స్ అసలు ఎలా? శివుడు గుంటూరు జిల్లా పెదకూరపాడు శివుడు అడుగెట్టాడు. హలో, అడుగు పెడుతున్న అడుగు తినే వాళ్ళ ఎందుకు అరుస్తున్నావు? వీడేవాడు? నా కొడుకు సార్. వీడు ఎప్పుడు ఏడుస్తాడు నీకు తెలుసా? హాయ్, బాగా ఆకలిస్తే ఎడుతాడండి, లేదా మీలాంటి వాళ్ళు ఎవరన్నా గట్టి గిల్లితే ఎడుతాడండి. వాడికి ఎప్పుడు ఆకలిస్తుందో నీకు తెలుసా? తెలీదండి. వాడిని ఎవడు గిల్లుతాడు నీకు తెలుసా? తెలీదండి. పోనీ వాడు ఎప్పుడు ఉచ్చపుస్తాడు నీకు తెలుసా? తెలీదండి. ఎప్పుడు ఈయన నీ మీద ఉచ్చపుస్తుంటే అప్పగిలిగావా? చాలా కష్టం అండి. సంకలో ఉన్న కన్న కొడుకు గురించి నీకు తెలియదు. వాడు ఉచ్చపుస్తే ఆపలేవు. మేము అంతేరా. ఎక్కడ ఎవరు ఏదో చేస్తుంటే మాకేం తెలుస్తుందా? ఆ సూట్ వేసుకుంది ఎవరు? పెళ్లి కొడుకా? అవునండి. చెత్త కొట్టాడే. ఏం చేస్తున్నాడు? అమెరికాలో ఇంజనీర్ అండి. మరి మీరు? అనకాపల్లిలో గ్రాడ్యుయేట్ ని. రూమ్ పైనే ఉంది, వెళ్ళండి. నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా? ఎలా మేనేజ్ చేసేవాడు? ఆ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళగా అక్కలద్దమ్మా, మిమ్మల్ని దగ్గర నుండి తీసుకురమ్మని పంపించారండి. అక్కలద్దమ్మా, నీకు వద్దని చెప్పాలి. లేకలే తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి.